పూరి జగన్నాథ్ గారికి నేను ఈ జన్మలో మర్చిపోలేను. కళ్యాణ్ బాబుతో సినిమా చేయటం నాకు ఒక థ్రిల్లింగ్గా ఉంది. జగన్ గారితో ఇది 4వ సినిమా చేస్తున్నానండి. ఆయన చాలా కంఫర్టబుల్ డైరెక్టర్. అందుకనే నేను ఆయనతో 4వ సినిమా చేయగలుగుతున్నాను. ఇప్పుడు మళ్ళీ చేస్తాను ఆయనతో సినిమా. ఆయన కళ్యాణ్ బాబు ఈ కథ విన్న దగ్గర నుంచి షూటింగ్ చేస్తూ నాకు చాలాసార్లు చెప్పాడు, చాలా బాగా చేశారు కదా అని. ఇప్పటికీ చెప్తానన్నారు. డబ్బింగ్ చెప్తూ కూడా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్తున్నాడు ఆయన. ఫస్ట్ టైం ఆయన ఇంత బాగా సినిమాలో కూడా ఆయన చాలా బాగా గ్లామర్గా ఉంటాడు. అట్లాగే మణిశర్మ గారు మ్యూజిక్ ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. రీ రికార్డింగ్ కూడా చాలా బాగా చేశారు ఆయన. ఎక్స్ట్రానరీ సాంగ్ ఎట్లా ఉంటుందో సినిమాలో కూడా ఎక్స్ట్రానరీగానే ఉంటుంది ఆ సాంగ్. ఈ సినిమా 2-3 రోజుల్లో సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసి ఈ అక్టోబర్ 18వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ముందుగా నాకు 2000 సంవత్సరంలో నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అదే. సో కళ్యాణ్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఆ విషయంలో. కళ్యాణ్తో సినిమా చేద్దామని అనుకోవడం అలా 12 ఏళ్ళు అయిపోయింది. ఎన్నోసార్లు చేద్దాం అనుకున్నా మిస్ అయిపోతూ వచ్చింది. అసలు ఈ కథ కూడా ఒక 4 ఏళ్ల క్రితం రెడీ చేసింది. ఫస్ట్ నేను రవితేజ చెప్పాయి కథ విని రవితేజ ఏం చెప్పాడంటే అర్జెంటుగా కళ్యాణ్తో చాలా పెద్ద హిట్ అవుద్దని చెప్పాడు. 4 ఏళ్ల తర్వాత అయింది ఇప్పుడు. సో కెమెరామెన్ గంగతో రాంబాబు. ఇది న్యూస్ క్రియేట్ అయ్యే క్యారెక్టర్. ఇది హీరో క్యారెక్టర్. పేపర్లో కానీ టీవీలో కానీ ఏదైనా న్యూస్ చూస్తే దానికి స్పందించి దాన్ని వెళ్ళే క్యారెక్టర్. సో అలాంటి కుర్రాడు న్యూస్ రిపోర్టర్ అయితే ఏంటి, సో స్టేట్లో వచ్చిన పెద్ద ప్రాబ్లంని ఎలా ఫేస్ చేసాడు అనేది ఈ సినిమా. కొద్దిగా జర్నలిజం అంటేనే సీరియస్, సినిమా కూడా సీరియస్ మ్యాటర్ మోడ్లో ఉంటుంది. అండ్ సినిమా బాగా వచ్చింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఫైనల్ మిక్సింగ్ అవుతుంది. ఒక 2-3 రోజుల్లో సెన్సర్ కూడా అవుతుంది. 18వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. దాని గారితో ఇది నాకు 4వ సినిమా, చంద్రబాబు గారితో ఫస్ట్ సినిమా, కళ్యాణ్తో 2వది. అండ్ ఇది నాకు 25వ సినిమా ఈ సినిమా. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ ఇచ్చిన హైతో ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి ఏం తక్కువ ఉండదు. గబ్బర్ సింగే మీటర్ అయితే దానికంటే పెద్ద సినిమా అవుద్దని చెప్తున్నాను. ఈవెన్ కళ్యాణ్ కూడా డబ్బింగ్ చెప్తూ ఫ్రెండ్స్ అందరికీ సీన్లే చూపిస్తూ మురిసిపోతూ డబ్బింగ్ చెప్తున్నాడు. సో అండ్ అవుట్పుట్ చాలా వచ్చింది. వెరీ హ్యాపీ అందరూ. మణిశర్మ గారు అయితే పాటలు ఎరగొట్టారు. భాస్కర్ భట్ల ఎప్పటిలాగే కుమ్మేశాడు. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నేను ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు. మణిశర్మ గారు అంత బాగా చేశారు. ఇది మాస్ సినిమానండి. ఇప్పుడు నేను జర్నలిజం అంటే మీరు అలా అనుకోవద్దు, మాస్ సినిమానే. అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఈవెన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా చాలా సీన్లు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అండ్ తమన్నా చాలా బాగా చేస్తుంది. ఆ అమ్మాయితో నేను ఫస్ట్ టైం వర్క్ చేయటం. ఈ సినిమాకి నా హీరోకి హీరోయిన్కి నంది ఏంటి ఫిల్మ్ఫేర్ ఏంటి అన్ని అవార్డులు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే. అంత బాగా చేశారు ఇద్దరు. ఫస్ట్ ఫిల్మ్ కాంబినేషన్ మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలిశారు. అండ్ ప్రకాష్ రాజే చేయాల్సిన రోల్ అది. అండ్ వాళ్ళిద్దరూ కళ్యాణ్ ప్రకాష్ కలిసిన ప్రతి సీను హైలైట్ అవుతుంది. అంత బాగా చేస్తారు. రాంబాబేనండి కళ్యాణ్ పర్ఫార్మెన్స్ మీరు సినిమాలో చూడాల్సిందే. కళ్యాణ్ లైఫ్లో ఎప్పటిదాకా చేసిన సినిమాలు వేరు, ఇది వేరు. ఆ కళ్యాణ్ కెరీర్లో మిగిలిపోతుంది సినిమా. మేము అందరం ఫ్యాన్స్తో కలిపి మేము వెయిటింగ్ 18th కోసం. నాకు సినిమా ఇండస్ట్రీలో కొన్ని మ్యాజిక్స్ అన్నీ ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారు కథ వినగానే ఓకే చేశారంటే ఆ సినిమా ఎట్టి పోస్ట్లో కొనాలని కష్టపడి కొన్నాను. సింగిల్ సిట్టింగ్లో ఓకే అయిన కథ. అలాగే ఖుషి
ఎస్జే సూర్య గారు వస్తే రత్నం గారు మేము అందరం కలిసి ఉన్నప్పుడు ఎస్జే సూర్య గారిని కళ్యాణ్ గారి ఇంటికి పంపించి ఆయన కథ చెప్పే వరకు బయట వెయిట్ చేశాను. ఆయన ఎస్జే సూర్య గారు బయటికి రాగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే అయింది. అలాగే ఈ కథ పూరి జగన్నాథ్ గారు కళ్యాణ్ గారికి వెళ్ళి చెప్పగానే అప్పుడు గబ్బర్ సింగ్ సక్సెస్ అయ్యి ఫుల్ ఎగ్జైటింగ్లో ఉన్న మాకు గణేష్ ఫోన్ చేశాడు, అన్న ఇప్పుడే జగన్ గారు బాబుకు కథ చెప్పాడన్న, వినగానే అసలు ఎగిరి గంతేసి ఓకే అని చెప్పిండట. అంటే ఆల్ సింగిల్ సిట్టింగ్స్. ఒక కథ అంత ఎగ్జైట్ చేసిందంటే డెఫినెట్గా బాగుంటాయి, వినగానే ఒక స్టార్ని ఎగ్జైట్ చేయడం అనేది. సో అప్పటి నుంచి సినిమా కొనాలని దానయ్య గారితో ఫాలో చేస్తూనే ఉన్నాను. ఆ కథ న్యూస్ విన్నప్పటి నుంచి. దాని తర్వాత పనిచేసే వాళ్ళు ప్రకాష్ రాజ్ గారితో నాకు జగన్ గారికి ఎలా ర్యాప్ ఉందో నాకు కూడా అలాంటి ర్యాప్నే ఉంది. సో ఎప్పుడు ఈ కథ గురించి ఈ సీన్స్ గురించి మా సెట్లో వస్తున్నప్పుడల్లా మాట్లాడుతుండేవాడు. డెఫినెట్గా కళ్యాణ్ గారు ఓకే చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు ఎంత బాగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా మిస్ చేయకుండా కొనాలని నైజాం ప్రయత్నం చేసి కొనడం జరిగింది. సో ఇంకా జగన్ గారిది ఈడియట్ కానీ పోకిరి కానీ ఈరోజు ఈ రాంబాబు. సో ఈడియట్ ఒక లవ్ స్టోరీతో ఒక క్యారెక్టరేషన్తో జగన్ గారు ఒక సూపర్ హిట్ తీస్తే, పోకిరి ఒక క్యారెక్టరేషన్ పెట్టుకొని ఒక మాఫియా మీద ఒక పోలీస్ ఆఫీసర్ని లింక్ చేసి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ చేస్తే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక క్యారెక్టర్ రాసి దాన్ని మీడియాని లింక్ చేసి చేశారంటే డెఫినెట్గా ఆ సీన్స్ విన్న తర్వాత ఈ సినిమా ఒక సూపర్ హిట్ నుంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్న కంటెంట్ ఇది. సో ఈ 18th రోజు అది ప్రూవ్ కాబోతుంది అనుకుంటున్నాను. సో ఇయర్ అంతేకాకుండా జగన్ గారు ఇయర్ బిగినింగ్లోనే ఒక బిజినెస్ మ్యాన్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ ఇచ్చారు, ప్రొడ్యూసర్స్ మొన్నే జూలై ఇచ్చారు. సో అందరు కలిసి ఈ సినిమా, సో అన్ని పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ రాంబాబు ఇయర్ ఇంకొక సూపర్ డూపర్ హిట్ సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిజినెస్ మ్యాన్ దేవుడు చేసిన మనుషులు, మళ్ళీ ఈ సంవత్సరం పూరి గారితో ఈ సినిమా, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా నా జీవితంలో బిజినెస్ మ్యాన్ ఎంత పెద్ద అవకాశమో దానికంటే పెద్ద అవకాశం ఇది. సో ఈ అవకాశం ఇచ్చిన పూరి అన్నయ్యకి, అలాగే నిర్మాతలు దానయ్య గారికి, చిన్నబాబు గారికి, హీరో పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా కథ చెప్పి ఇందులో క్లైమాక్స్ సాంగ్ ఒకటి ఉంది తమ్ముడు, ఇది పడితే సినిమా చాలా రేంజ్ మారిపోతుంది. అలాంటి పాట అని నాకు ఫస్ట్ నుంచి జాయిన్ గారు చెప్తున్నారు. సో నాకు కొంచెం భయం వేసింది కూడా, మిగతా డ్యూయెట్లు అవి రాయడం కంటే కూడా ఆ క్లైమాక్స్ సాంగ్ రాయడం కొంచెం భయం వేసింది ఫస్ట్ నుంచి. సో దానికోసం చాలా పాటలు విన్నాను, చాలా లిటరేచర్ చదివాను. దాన్ని ఈరోజు నా సమాజంలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చే పాట అది. సో ఆ పాట కూడా ఇక్కడే రాశాను నేను. పల్లవి చరణాలు అన్నీ ఆఫీసులోనే కూర్చొని రాశాను. సో జగన్ గారితో డిస్కస్ చేస్తూ రాశాను. సో ఈ పాట, ఈ సినిమా తాలూకు కంటెంట్ అంతా ఆ లాస్ట్ ఆ పాటలానే ఉంటుంది. నీ ఓటుని నీ వేటుకి వాడుతుంటే వింతగా, జుట్టు పట్టి రచ్చకీర్చి నిలదీయవ నేరుగా, అదే పాట. ఈ పాట నాకు బాగా నచ్చింది, జనాలకు ఎక్కువ నచ్చింది. యాక్చువల్గా మా సినిమాల్లో డ్యూయెట్లు ఇవి ఫస్ట్ హిట్ అవుతాయి. సో నాకు ట్విట్టర్లో దాదాపు 500-600 మెసేజ్లు ఈ పాటకి, తలదించుకు బతుకుతావు అన్న సాంగ్కి. చాలా హ్యాపీ అనిపించింది. రచయితగా చాలా గర్వపడే సాంగ్ అది. సో ఇప్పటివరకు నాకు ఏ అవార్డు రాలేదు, నంది అవార్డు రాలేదు, ఫిలింఫేర్ రాలేదు, ఏం అవార్డు రాలేదు. సో ఈ సినిమాతో, ఈ పాటతో డెఫినెట్గా వస్తుందని నమ్మకంతో ఉన్నాను నేను. సో ఇంత మంచి సిచ్యువేషన్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, మన నిర్మాతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.